జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం పిఠాపురం బయలుదేరారు. మంగళగిరి జనసేన ఆఫీస్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరారు. చిత్రాడలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు హాజరు కానున్నారు. ఇటు ఈ సభ కోసం రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జన సైనికులు తరలివచ్చారు. గోడ దూకి మరీ సభా ప్రాంగణంలోకి వెళుతున్నారు జనసేన కార్యకర్తలు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ జన సైనికులతో నిండిపోయింది. ఇప్పటికే అధిక సంఖ్యలో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం కావడంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ సభలో పవన్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. సేనాని చాలా రోజుల తర్వాత పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటున్నారు. పైగా పార్టీ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. దీంతో ఆయన ప్రసంగం ఎలా ఉంటుందోననే ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆవిర్భావ వేడుకకు వచ్చిన కార్యకర్తల కోసం పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎండలు మండిపోతుండటంతో ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా సభ కోసం 14 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. ఇందులో 50 అడుగుల ప్రజా వేదికతో పాటు విఐపీలు, వివిఐపీలు కూర్చునేందుకు ప్రత్యేకమైన గ్యాలరీలను సిద్ధం చేశారు. గోదావరి జిల్లాల నాయకులను స్మరించుకునే విధంగా రాజారావు బహదూర్, డొక్కా సీతమ్మ, మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు మీద 3 ద్వారాలను ఏర్పాటు చేశారు. ముఖ్య నేతల కోసం సభాస్థలికి సుమారు 500 మీటర్ల దూరంలో హెలీప్యాడ్ ను ఏర్పాటు చేశారు. ఈ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సుమారు 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 75 సీసీ కెమెరాలు, 4 ప్రాంతాల్లో భోజన కౌంటర్లు, మజ్జిగ, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏర్పాటుకు సిద్ధం చేశారు. జనసంద్రమైంది పిఠాపురం. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జయకేతనం సభాస్థలికి చేరుకున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున అభిమానులు, జనసేన కార్యకర్తలు సభాస్థలికి చేరుకుంటున్న దృశ్యాలు మరోవైపు చూస్తూ ఉన్నాం. గోడ దూకి కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్న దృశ్యాలు ఒకవైపు కనిపిస్తూ ఉన్నాయి. మంగళగిరి ఆఫీస్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో చిత్రాడకు చేరుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభా వేదికగా పవన్ కళ్యాణ్ ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఎవరిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రాజకీయాల పరంగా కూడా ఏం మాట్లాడతారు అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. అయితే కొద్దిసేపటి క్రితమే సభాస్థలికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. చిత్రాడ సభకు సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి కూడా పిఠాపురానికి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న దృశ్యాలే ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉన్నాయి. చిత్రాడ సభకు భారీగా జన సైనికులు తరలి వస్తున్న దృశ్యాలు అయితే మరోవైపు మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభాస్థలికి చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లు అక్కడకు చేరుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు సభా ప్రాంగణం మీద ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయో ఒకవైపు చూస్తూ ఉన్నాం. మరోవైపు పెద్ద ఎత్తున జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు సభా ప్రాంగణానికి తరలి వెళుతూ ఉన్నారు. దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. గోడ దూకి కూడా సభాస్థలికి చేరుకునే ప్రయత్నాలు చాలా మంది కార్యకర్తలు చేస్తూ ఉన్నారు. జయకేతనం పేరుతో భారీ బహిరంగ సభ మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే జయకేతనం సభాస్థలికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. మరి కాసేపట్లో ఈ సభ ప్రారంభం కాబోతోంది. చిత్రాడ సభకు భారీగా జనసేన నేతలందరూ కూడా తరలివచ్చారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రసంగం చేయబోతున్నారు, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, జనసేన నేతలకు సంబంధించి వీరందరికీ కూడా ఎటువంటి ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారని ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది. దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ప్రత్యేక హెలికాప్టర్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభాస్థలికి చేరుకున్న దృశ్యాలు ఒకవైపు చూస్తూ ఉన్నాం. మరోవైపు పిఠాపురంలో సభకు సంబంధించి భారీగా జనసందోహం కనిపిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు జనసేన నేతలు కావచ్చు, అభిమానులు కావచ్చు, గోడ దూకి కూడా ఎంతో ఉత్సాహంగా సభలో పాల్గొనేందుకు వెళ్తున్న దృశ్యాలు మరోవైపు మనం చూస్తూ ఉన్నాం.
పిఠాపురం చేరుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మంగళగిరి జనసేన ఆఫీస్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో చిత్రాలలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు చేరుకున్నారు. ఇటు ఈ సభ కోసం రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున జన సైనికులు తరలివచ్చారు. గోడ దూకి మరీ సభా ప్రాంగణంలోకి వెళుతున్నారు జనసేన కార్యకర్తలు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ జన సైనికులతో నిండిపోయింది. ఇప్పటికే అధిక సంఖ్యలో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం కావడంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ సభలో పవన్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. సేనాని చాలా రోజుల తర్వాత పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటున్నారు. పైగా పార్టీ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. దీంతో ఆయన ప్రసంగం ఎలా ఉంటుంది అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది. మరోవైపు ఆవిర్భావ వేడుకకు వచ్చిన కార్యకర్తల కోసం పార్టీ అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. ఎండలు మండిపోతుండటంతో ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా సభ కోసం 14 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. ఇందులో 50 అడుగుల ప్రజా వేదికతో పాటు వీఐపీలు, వీవీఐపీలు కూర్చునేందుకు ప్రత్యేకమైన గ్యాలరీలను సిద్ధం చేశారు. గోదావరి జిల్లాల నాయకులను స్మరించుకునే విధంగా రావు బహదూర్, డొక్కా సీతమ్మ, మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు మీద 3 ద్వారాలను సిద్ధం చేశారు. ముఖ్య నేతల కోసం సభాస్థలికి సుమారు 500 మీటర్ల దూరంలో హెలీప్యాడ్ ను ఏర్పాటు చేశారు. ఈ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సుమారు 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 75 సీసీ కెమెరాలు, 4 ప్రాంతాల్లో భోజన కౌంటర్లు, మజ్జిగ, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇప్పటికే సిద్ధం చేశారు. చిత్రాడలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు హాజరయ్యేందుకు పెద్ద ఎత్తున జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తరలి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే సభా ప్రాంగణానికి అంటే జైకెత్తిన సభాస్థలికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. మొత్తం పిఠాపురం అంతా కూడా జనసంద్రం అయిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేక హెలికాప్టర్లో పిఠాపురంకు పవన్ కళ్యాణ్ చేరుకుంటున్న ఆ దృశ్యాలు మనం ఒకవైపు చూస్తూ ఉండగా సభాస్థలి నుంచి దృశ్యాలు లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. మరోవైపు జనసందోహం ఏ రకంగా కనిపిస్తోందో కూడా సభాస్థలిలో ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది, జనసందేహం ఎంత మేర ఉంది అనేది కూడా మరోవైపు మన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మరోవైపు ఎలా అయినా సరే సభకు హాజరవ్వాలంటూ కూడా చాలా మంది కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, గోడ దూకి సభా ప్రాంగణానికి చేరుకుంటున్న దృశ్యాలు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఒక రకమైనటువంటి ఉత్సాహం ప్రజల్లో కనిపిస్తోంది. చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం చాలా అంగరంగ వైభవంగా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. సుమారు 2 లక్షల మంది వరకు కూడా హాజరవుతారనే ఒక అంచనాలున్నాయి. మరోవైపు 2000 మంది పోలీసుతో బందోబస్తు అయితే ఇప్పటికే చేపడుతున్నారు.